లార్డ్ ఈరోజు బైబిల్ వాక్యంగా కీర్తనల గ్రంథము 66వ కీర్తన 4వ వచనాన్ని చూసుకుందాం. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, ప్రధాన గాయకునికి రాయబడిన కీర్తన. మరి ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును అని చాలా చక్కగా భక్తుడు రాస్తా ఉన్నాడు కదండి. ఈ గీతంలో మరి మనము దేవుణ్ణి స్తుతించాలి, మనము ఆరాధించాలి, ఆయన నామమును బట్టి ఆయనను కీర్తించే వారిగా ఉండాలి అన్న విషయాలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సర్వలోకము ఆయనను నమస్కరించేదిగా ఎప్పుడవుతుంది కదండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు దేవుని నమస్కరిస్తున్నారా, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. జనాలు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఒక దినం వస్తుంది, ప్రతి మోకాలు యేసుక్రీస్తు దగ్గర వంగుతుంది, దేవుని నామంలో వంగి ప్రభువుకు నమస్కారం చేస్తుంది. పునరుద్ధానం జరుగుతుంది. మేలు చేసిన వ్యక్తి అయినా కీడు చేసిన వ్యక్తి అయినా అందరూ కూడా దేవుని న్యాయపీఠం ఎదుట ఉంటారు. అప్పుడు ప్రతి విషయాన్ని గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. ప్రభువా నీవు దేవుడవని ఒప్పుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని ఒప్పుకుంటారు. ఏమండి, ఇప్పుడు వ్యతిరేకిస్తుండొచ్చు లోకము, ఏమండి ఇప్పుడు దేవునికి నమస్కరిస్తలేదేమో, కానీ ఒక దినం వచ్చినప్పుడు ప్రభువుని ఆశ్రయిస్తారు. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఎక్కువగా కీర్తనలు రాసినట్లు మనం చూస్తా ఉన్నాం. మరి దావీదు అంతగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే అతను దేవుణ్ణి కీర్తించేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు. ఏమండి, మనమైతే కంప్లైంట్ చేసేవారిగా ఉన్నాం. హల్లెలూయా. ఏమండి, ఫిర్యాదులు చేసేవారిగా ఉన్నాం. దేవునికి నమస్కరించి కీర్తించి ఆరాధించే వ్యక్తులు బహుగా దీవింపబడతారు అని మనం తెలుసుకోవాలి. ఏమండి, దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి, ఏమండి ఆరాధించడం నేర్చుకోవాలి. పాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన మాట ద్వారా ఏమని దేవునికి మహిమ రావాలి. ఆమెన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, అయ్యా సర్వలోకం నీకు నమస్కరిస్తుంది, సర్వలోకం నిన్ను కీర్తిస్తుంది. నీవు గొప్ప దేవుడవు. ఆ దినం త్వరగా రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కోసం మేమందరం సిద్ధపడులాగున మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.